శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం నవమి తిథి మధ్యాహ్నం 1:29 వరకు, అనంతరం దశమి. భరణీ నక్షత్రం రాత్రి 12:14 వరకు, అనంతరం కృతికా నక్షత్రం. శూలయోగం రాత్రి 1:18 వరకు, అనంతరం గండయోగం. గరజీకరణం మధ్యాహ్నం 1:29 వరకు, అనంతరం వాణిజ్యకరణం. వర్జ్యం ఉదయం 10:51 నుండి 12:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:56 నుండి 7:35 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:46 నుండి 9:15 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాన్ని అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే ఈనాడు శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషం. దీంతోపాటు విష్ణుదేవత ఆరాధన శనివారం నాడు చేయడం చాలా విశేషం. అందులో నవమి తిథి ఈ రోజున వచ్చింది కనుక ఇటువంటి ఈ రోజున ఆ రామచంద్రుడికి సంబంధించినటువంటి ఆరాధన, రాముడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషం. మనకున్నటువంటి భగవన్నామాల్లో రామనామం అనేటటువంటి దానికి చాలా విశేషమైనటువంటి ఫలితం అని చెప్తారు. పరమేశ్వరుడు మనం ఎప్పుడు చూసినా కూడా ఆ చిత్రపటాల్లో ఎక్కడ చూసినా ఆయన ధ్యానముద్రలోనే ఉంటాడట. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి అడిగిందిట పరమాత్మను. ఏమని అడిగిందంటే, స్వామి మీరు నిరంతరం జపించేటటువంటి నామం ఏమిటి అని అడిగితే ఆయన వెంటనే చెప్పాట, దివ్యమైనటువంటి తారక నామాన్ని, రామనామాన్ని నేను స్మరిస్తున్నాను అని ఆయన చెప్పినట్టుగా మనకి పురాణ వాంగ్మయంలో కనబడుతూ ఉంటుంది. రామనామం ఎంత గొప్పది అంటే, ఒక మహానుభావుడు అంటాడు, తావక నామ మంత్ర రుచి దక్ష సుతారమణుండెరుంగు. నీ దివ్యమైనటువంటి ఆ నామం ఏదైతే ఉన్నదో మంత్ర రుచి, ఆ మంత్రం యొక్క రుచి ఎవరికి తెలుసు అంటే దక్షసుతారమణుడు. దక్షసుత అంటే దక్షుడి యొక్క కుమార్తె ఎవరు అంటే దాక్షాయిణి అమ్మవారు. అమ్మవారి యొక్క రమణుడు ఎవరంటే పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడికి తెలుసయ్యా అందులో ఉన్నటువంటి ఆ మాధుర్యం ఏదైతే ఉన్నదో. దేవర దౌర్బలంబు శివదేవుని చాపమెరుంగు. ఆ దేవర అంటే ఆ రాముడి యొక్క దివ్యమైనటువంటి బలం ఏదైతే ఉన్నదో, బాహుబలం ఏదైతే ఉన్నదో, ఆ బాహుబలం ఎవరికి తెలుసు అంటే శివదేవుడి చాపం. అంటే శివధనస్సుని ఆయన ఎక్కువ పెట్టబోతే ఆ బాహుబల దీనికి ఆ శివధనస్సు విరిగిపోయింది కాబట్టి ఆ శివధనస్సుకు తెలుసు. అదేవిధంగా నీదు మేధావిభవమున కలుగు శరధాటి సముద్రుడెరుంగు రాఘవ. నీవు గనక కోపిస్తే నీ శరధాటి అంటే నీ యొక్క బాణాల దెబ్బ ఎట్లా ఉంటుందంటే సముద్రుడికి తెలుసయ్యా. దానితో పాటు మారీచుడు అనేటటువంటి వాడు కూడా దెబ్బతిన్నాడు. నీ దెబ్బ కొద్దిలో త్రుటిలో తప్పుకొని వాడు వెళ్ళిపోయాడు, కానీ వాడికి బ్రతుకున్నంత కాలమే ప్రాణభీతి తప్పలేదు. ఎంత భయం అంటే వాడికి ఆ మొన కొద్దిగా తగలడం వల్ల రా అనేటటువంటి శబ్దం వినపడితేనే భయపడేవాట. రథము, రత్నము ఇట్లా రాతో ప్రారంభమైనటువంటి పదాలు విన్నా కూడా ఉలిక్కి పడేవాట మారీచుడు. చివరికి రావణాసురుడి ఆజ్ఞ మేరకు మాయలేడిగా వచ్చి సీతని ఆ మాయ చేయడం కోసం బంగారు లేడిగా వచ్చి రాముడి చేతిలో సంహరింపబడతాడు మారీచుడు. ఎందుకంటే నేను చెప్పినటువంటి మాట కనుక నీవు వినకపోతే నా చేతిలో సంహరింపబడతావని రావణాసురుడు అంటాడు. అప్పుడు మారీచుడు అంటాడు, నీ వంటి దుర్మార్గుడి చేతిలో సంహరింపబడే బదులు అటువంటి ధర్మ నిర్మాణ జనుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క చేతిలో మరణిస్తే నాకు మోక్షం లభిస్తుంది అని ఆయన చెప్తాడు. అంతేకాకుండా ఎంతో విధంగా రామో విగ్రహవాన్ ధర్మ అనేటటువంటి ఆ దివ్యమైనటువంటి వాక్యం చెప్పినటువంటి వాడు కూడా మారీచుడే. ఎందుకంటే రాముణ్ణి ఆయన చక్కగా గమనించాడు కాబట్టి. ఒక అద్భుతమైనటువంటి మాట కూడా మారీచుడు చెప్తాడు, సులభ పురుషారాజన్. ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది మన జీవితంలో. సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య దుపత్యస్య వక్త శ్రోతా చ దుర్లభ. ఓ మహానుభావ, మంచిని చెప్పేటటువంటి వాడు ఎక్కడ దొరకడు, వినేటటువంటి వాడు కూడా ఎలాగూ దొరకడు. మంచిని చెప్పినప్పుడు వినాలి అని ఆయన చెప్పేటటువంటి గొప్ప మాట. అటువంటి మారీచుడికి ఆ రాముడి యొక్క శరధాటి ఎట్లా ఉంటుందో తెలుసు. అదేవిధంగా సముద్రుడికి కూడా వారధి కట్టేటటువంటి సమయంలో ఆ శరధాటి ఎట్లా ఉంటుందో తెలుసు. ఆ రాముడి యొక్క పాద పంకజ ప్రభావం, ఆ పద రజస్సు సోకితే రాయి ఆ అబలగా మారిపోయి స్త్రీగా మారిపోతుంది. ఆవిడే అహల్య. ఆవిడికి తెలుసు నీ పావన పాద పంకజ ప్రభావం అని ఒక గొప్ప కవి చెప్తాడు. అటువంటి రామనామం ఎంతో గొప్పది. అటువంటి ఈ నవమి నాడు రామారాధన, రామ రక్షాస్తోత్ర పారాయణ, దానితో పాటు రాముడి దర్శనం కూడా చాలా విశేషం. ఎస్తు రామన్న పశ్యేతు ఎంతో రామన్న పశ్యతి అని శాస్త్రవచనం. మనం రాముడిని చూడకపోతే రాముడు మనల్ని చూడడట. అందుకని ఈ శనివారం నవమి కలిసి రావడం చాలా విశేషం కనుక ఈరోజు రామదర్శనం చేయడం చాలా విశేషం. అట్లా అవకాశం లేనటువంటి వాడు, శక్తి లేనటువంటి వాడు, వయోభారంతో ఉన్నటువంటి వాళ్ళు, ప్రవేశంలో ఉన్నటువంటి వాళ్ళు
ఈ నవమి తిథి శనివారం నాడు యథాశక్తిగా శ్రీరామనామాన్ని గనక స్మరణ చేసినట్లయితే విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. ఆది వ్యాధుల నుండి కూడా విముక్తిని పొందగలుగుతారు. ఎందుకంటే మన వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా పూర్వం నుండి కూడా ముఖ్యంగా మన తెలుగువారు ఆ శ్రీరామ రాశే మొదలు పెడతారు. కొంతమంది శ్రీరామని దయా అని, అంతేకాకుండా శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని, కొంతమంది శ్రీరామ జయం అని కూడా పెడతారు. అటువంటి ఆ శ్రీరామనామాన్ని యథాశక్తిగా ఈనాడు అనుష్ఠించి రామానుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శ్రీరామనామ స్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ నవమి, శనివారం, నక్షత్రం భరణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో చంద్రుడున్నాడు, వృషభంలో శుక్రుడున్నాడు, మిథునంలో రవి గురువులున్నారు, కర్కాటకంలో బుధుడున్నాడు, సింహంలో కుజ కేతువులున్నారు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుంటూ వెడదాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా గుప్తంగా దాగినటువంటి అనారోగ్యం కొద్దిగా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ముందుకు ముందే వైద్య పరీక్షని మధ్యమ రీతిలో చేయించుకోవడం, ఔషధ సేవని చేసుకోవడం అవసరం. దూరభార ప్రయాణాన్ని పూర్తిగా మానుకోవడం కొన్నాళ్ల పాటు అవసరం. శారీరకమైనటువంటి సహకారం లేనటువంటి సందర్భంలో బరువు పనుల్ని కూడా చేయకుండా ఉండడం ఉత్తమం. శనివారం సందర్భంగా మేషరాశి వారు శనిగ్రహ స్తోత్రాన్ని చదువుతూ 19 మార్లు ప్రదక్షిణాన్ని చేసినట్లయితే తప్పక శని అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికమైనటువంటి లాభం వ్యాపారంలో కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనంతటి జాగ్రత్తతో ఉంటారు. దూరభార ప్రయాణాలని చేయవలసిన పరిస్థితులు ఏర్పడినట్లయితే శారీరక సహకారం ఉన్నప్పటికీ కూడా తోడు చేసుకుని మాత్రమే ప్రయాణిస్తారు. ఆర్థికమైనటువంటి విషయాలకి ఏమాత్రపు విలువని ప్రాధాన్యాన్ని ఇవ్వకుండా శారీరకమైనటువంటి ఆరోగ్యానికే సంపూర్ణమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. ఎవరికో ఇచ్చినటువంటి రుణాలని తిరిగి వసూలు చేసుకునేందుకు ఏ విధమైనటువంటి శ్రమని పొందరు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శనిగ్రహ స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వుల్ని దానంగా కానీ ఇచ్చినట్లయితే వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతోషంగా ఉంటారు. చిరునవ్వు చెదరకుండా ఈ రోజుని గడపగలుగుతారు. నూతన గృహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయిపోయినటువంటి కారణంగా తాము కొనుక్కున్నటువంటి ఇంటికి మరమ్మతుల్ని ముందు చేయించుకోవడం కోసమని ఆర్థికమైనటువంటి ఖర్చుని మరింతగా చేయడానికి ఏమాత్రపు వెనుకబాటుదనాన్ని చూపించరు. ఎవరి నుండి కూడా ఏ విధమైన రుణాన్ని స్వీకరించకుండా సొంతంగా ద్రవ్య లాభంతో చేసుకున్నటువంటిది కాబట్టి మరింత విశేష ఆనందాన్ని పొందగలుగుతారు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నల్ల వస్త్రాలని, నల్ల గొడుగుని, చెప్పుల్ని దానంగా ఇచ్చినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా సిద్ధించే అవకాశం ఉంటుంది.
తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుకున్నటువంటి పనిని పూర్తయ్యే వరకు కూడా ఏ మాత్రపు పట్టుదలని విడనాడకుండా చేస్తారు. ఆ పనిని పూర్తి చేసేటటువంటి సందర్భంలో తప్పనిసరి అనేటటువంటి ధోరణి లేకుండా విజయలాభం కోసం మాత్రమే ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. ఉన్నంతలో ఏదో ఒక వస్తువుని తీసుకోవడం, దాన్ని ఆర్థికంగా కొద్ది ఎక్కువ సొమ్ముకి అమ్మడం, ఆ విధంగా వచ్చినటువంటి లాభాలతో విశేషమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. దైవానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు, అలాగే పుణ్యతీర్థ స్నానాలు, ఇతరమైనటువంటి ప్రయాణాలు చేయాలి అని అనుకుంటారు, కానీ శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్య కారణంగా చేయలేకపోతారు. అయినప్పటికీ ఆ అభిప్రాయాన్ని తుడిచిపెట్టి వేయరు. తప్పక అనుకూలమైనటువంటి కాలంలో వెళ్ళాలనే ఆలోచనతోనే ఉంటారు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో కానీ అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు గృహంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గట్టి నిర్ణయంతో ఉంటారు. ఒక అడుగు ముందుకే వేస్తారు తప్ప వెనుక అడుగు వేసే విధానమే ఉండకపోవచ్చు. తక్కువ ధరకి భూములు, ఇతరమైన ఆస్తులు వచ్చినటువంటి సందర్భంలో పూర్వంలో వెంటనే దానికి సంబంధించిన అడ్వాన్స్ని ఇచ్చేసేవారు, కానీ ఇప్పుడు ఆలోచనని పూర్తిగా మానుకుంటారు. తమవైనటువంటి ఆస్తులన్నీ సక్రమంగా స్థిరమైనటువంటి సందర్భంలో, అంటే స్థిరమైన ఆస్తులు సక్రమంగా ఉన్నదే లేనిది పరిశీలించుకుంటూ ఉంటారు, పరిశీలింప చేసుకుంటూ ఉంటారు మధ్యవర్తుల ద్వారా. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఏమాత్రపు దుఃఖభావాన్ని కలిగి ఉండరు. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే రుణాలు సంపూర్ణంగా విముక్తమయ్యే అవకాశం ఉంటుంది. పెట్టుబడులకి ధనం కూడా లభించే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ద్రవ్యం కోసం అన్ని పడరాని పాటలు పడవలసిన అవసరం లేదు అనేటటువంటి తాత్కాలికమైన అభిప్రాయానికి వస్తారు. దూరభార ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో వస్తు చౌర్యం, వస్తు నష్టం కలగకుండా, ఆరోగ్య భంగం కలగకుండా తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. కుటుంబంలో కొద్దిగా రాజీ పడితే తప్పక వివాహాది శుభకార్య లాభం జరుగుతుందని తెలిసినటువంటి కారణంగా భార్య భర్తని, భర్త భార్యని ఒప్పించేటటువంటి ప్రయత్నంలో ఉంటారు. తప్పక శుభకార్యం వనగూరేటటువంటి అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా రావలసిన బకాయిలన్నీ అశ్రమంగా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. సంతానం తమ విద్యా ప్రభావాన్ని చూపిస్తూ ఉండే కారణంగా మరింత ఆనందంగా ఉండగలుగుతారు. తల్లిదండ్రులతో పాటు దూరభార ప్రయాణాలని తీర్థయాత్ర నిమిత్తం చేస్తారు. ఏ విధమైనటువంటి శ్రమని పొందరు. ఆర్థికమైనటువంటి ఖర్చుకి ఏమాత్రపు లెక్కను చేయకుండా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని, సౌకర్యవంతమైనటువంటి దర్శనాన్ని అన్నిటినీ ఏర్పాటు చేసుకుని మానసికమైన ఆనందంతో తిరిగి రావడానికి ఈరోజు లేదా రేపో బయలుదేరేటువంటి నిర్ణయాన్ని ప్రణాళిక రూపంలో వేసుకుంటూ ఉంటారు. బంధువులతో, మిత్రులతో తగినంత ధోరణిలోనే మాట్లాడతారు తప్ప విపరీతమైన చనువుతో కానీ, అసహ్య భావంతో కానీ ఏమాత్రం ఉండరు. శనివారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం కలుగుతుంది. వాయువ్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే శారీరకంగా ఉత్సాహంగా ఉండలేరు, మానసికంగా అంత అనుకూలంగా ఉండరు. ఆరోగ్యపరంగా మధ్యమైనటువంటి స్థాయి ఆరోగ్యం కలిగి ఉంటారు. తమ వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి వారి కంటే
దాదాపు అసూయాపరులైనటువంటి వారే ఎక్కువగా ఉన్నారనే యథార్థాన్ని గ్రహించి కూడా వారితో సామరస్య ధోరణితోనే ఉండి వారితో పాటుగా కార్యక్రమాన్ని నడిపిస్తూ ఆ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఎక్కడి నుండి కూడా రుణాన్ని తీసుకోవాలనే ఆలోచన కలిగి ఉండరు. ఉన్నంత సొమ్ముతోనే వ్యాపారాన్ని సరైనటువంటి తీరులో సాగించడం వీరిలో చెప్పుకోదగ్గటువంటి విశేషం. కుటుంబంలో ఏ విధమైనటువంటి అశాంత వాతావరణం ఉండనటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండదు నేటికి. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని ఎర్ర మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం సంపూర్ణంగా ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంతంగా నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎవరి మాటని వినేటటువంటి లక్షణమే వీరిలో ఉండగడు. అయితే ఏ విధమైన అసత్యాన్ని ఏమాత్రము పలకరు. ధర్మ మార్గాన మాత్రమే ప్రయాణిస్తూ ఉంటారు. ఒకరి అండలో జీవించేటటువంటి విధానం దాదాపుగా ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. వారి మార్గదర్శకత్వంలోనే వ్యాపారం అంతా సాగుతూ ఉండొచ్చు కూడా. నూతనమైనటువంటి ఆస్తిపాస్తుల్ని సమకూర్చుకోవాలనే ఆలోచన మాత్రం ఉండదు. ఉన్నటువంటి దాన్ని మాత్రం సక్రమంగా నిర్వహించుకోవడం, ఉన్నటువంటిది జారిపోకుండా ఉండేలా తగినటువంటి ఏర్పాట్లు ప్రయత్నాలు చేసుకుంటూ ఉండడం మాత్రమే వీరు చేస్తారు. అది చాలా చక్కనైనటువంటి అంశం. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ లాభంతో పాటు భద్రత కూడా కలిగే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మళ్ళీ పూర్వపు వేగాన్ని పుంజుకోగలుగుతుంది. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ దాదాపుగా తొలగిపోయినట్లుగానే భావించుకోవచ్చును. పైగా ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో పై స్థాయి ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని చేస్తూ దానికి సంబంధించినటువంటి పై పరీక్షల కోసం సిద్ధమవుతూ ఉంటారు. అయితే అంత సక్రమంగా వీరు సిద్ధపడుతున్నటువంటి చదువు అంత ఆనందదాయకంగా సాగే అవకాశం ఉండకపోవచ్చు. అయినా పరీక్షల్లో ముందు నాటికి విజయాన్ని సాధించే అవకాశం పుష్కలంగా ఉంది. ఏ విధమైన నిరుత్సాహభావాన్ని కలిగి ఉండరు. శారీరకంగా ఉన్నటువంటి అనారోగ్యం ఉందనే విషయం తెలిసినప్పటికీ కూడా దాన్ని పెద్దగా లక్ష్య పెట్టకపోవడం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో అర్చించినట్లయితే పూర్తిగా ఆందోళన తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా ఆవేశం కలిగే అవకాశం ఒకరిద్దరిలో కుటుంబంలో ఉండేటువంటి కారణంగా రోజంతా కూడా అశాంతమైనటువంటి వాతావరణంలో గడపవలసి రావచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు అంత ఉన్నతంగా లేకపోయేటటువంటి కారణంగా మానసికమైనటువంటి పరితాపంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇంతకుముందు ఎవరికో ఆర్థికంగా అప్పు ఇచ్చినటువంటి కారణంగా వారి నుండి సొమ్ము తిరిగి రానటువంటి కారణంగా మానసికమైనటువంటి దుఃఖాన్ని తాత్కాలికంగా పొందే అవకాశం ఉండొచ్చు. దూరభార ప్రయాణాలని ముఖ్యంగా తీర్థయాత్ర రూపంగా చేయాలని, అలాగే దాంతోపాటుగా వినోద పర్యటన చేద్దామని అనుకున్నటువంటి ఆలోచనలన్నీ తాత్కాలికంగా వచ్చినటువంటి ఈ దుఃఖాల కారణంగా బహుశా వాయిదా పడే అవకాశం ఉండొచ్చు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని ఆరాధించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఎక్కడెక్కడ వ్యాపారంలో విఘ్నాలు కలుగుతున్నాయో విఘ్నాలన్నీ తొలగిపోయి ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. అయితే శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని పెంచుకుంటూ ఉండే అవకాశం ఉంటుంది. మధ్యమ వైద్య పరీక్షలను చేయించుకునేటి అవకాశం కూడా లేనంత ఒత్తిడితో వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉండేటటువంటి కారణంగా శారీరక అనారోగ్యం విషయంలో ఏ విధమైన లక్ష్యాన్ని చూపించరు.
తల్లిదండ్రులు ఆరోగ్యకరంగా ఉంటారు. వారిలో ఏ విధమైనటువంటి మానసికమైన దుఃఖము గోచరించదు. తాము పెట్టుబడి పెట్టినటువంటి సంస్థలన్నింటిలో ద్వారా చక్కనైన ఆదాయం వస్తూ ఉండేటటువంటి కారణంగా ఎంతో ఆనందదాయకంగా భౌతికంగా ఉండగలుగుతారు. మానసికంగా మాత్రం కృంగి కనిపిస్తారు ఈ రాశివారు ఈ రోజున. శనివారం సందర్భంగా మీన రాశివారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ శీఘ్రంగా పరిష్కరింపబడమే కాకుండా వ్యాపారంలో ధన లాభానికి అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా సంపూర్ణ శని దేవత అనుగ్రహం కలగాలని హృదయపూర్వకంగా ఆ శనైశ్వర గ్రహాన్ని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శనివారం. గోచారపరంగా ఉన్నటువంటి శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గోచార శని దోషాలలో అనేక రకాలైన శని దోషాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది జన్మ శని దోషం. జన్మ శని దోషం అంటే మన జన్మరాశిలో కానీ మన నామరాశిలో కానీ శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నట్లయితే దాన్ని జన్మశని దోషం అనే పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి జన్మశని దోషం నడుస్తోంది. జన్మశని దోషం ఉన్నప్పుడు ఏ పని చేసినా సరే ఆ పనుల్లో ఆలస్యం ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, నీరసము, అలసట ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జన్మశని దోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని ఆరోగ్యపరంగా శుభాలు చేకూరటానికి, చేస్తున్న పనిలో ఆలస్యాన్ని తొలగింపజేసుకోవటానికి శనివారం సందర్భంగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టాలి. లేదా 1.25 kg నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా దానం ఇవ్వటం వీలు కాకపోయినా, నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టడం వీలు కాకపోయినా, నల్లటి శునకాలకు పెరుగన్నం ఆహారంగా వేసినా కూడా జన్మంలో శని అంటే మీ జన్మరాశిలో, మీ నామరాశిలో శని సంచారం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే గోచార శనిగ్రహ దోషాలలో ద్వితీయ శని దోషానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ద్వితీయ శని దోషం అంటే ఏంటంటే, మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2వ రాశిలో శని సంచారం ఉన్నట్లయితే దాన్ని ద్వితీయ శని దోషం అంటారు. ఈ ద్వితీయ స్థానం అనేది వాక్ స్థానం, కుటుంబ స్థానం అంటారు, ధనస్థానం అంటారు. ప్రస్తుతం శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ద్వితీయ శని దోషం ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం మాట్లాడినా సరే అనుకోకుండా ఎదుటి వాళ్ళతో విభేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ధనపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో కూడా ఏది మాట్లాడినా కొంత వ్యతిరేకత ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ద్వితీయం అంటే అది వాక్స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం కాబట్టి కుంభరాశి వాళ్ళకి వాక్కు పరంగా, ధనం పరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఎదురయ్యే సూచనలు ఈ ద్వితీయ శని దోషం వల్ల ఉంటాయి. ద్వితీయ శని దోషం వల్ల వచ్చే ఈ ప్రతికూల పరిస్థితులన్నీ తొలగింపజేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు శనివారం సందర్భంగా నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేసుకోవాలి. లేదా నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేసుకోవాలి. అలా చేస్తే శివానుగ్రహం వల్ల ద్వితీయ శని దోషాన్ని తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో శివలింగం లేని వాళ్ళు శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివుడికి జమ్మి ఆకులు సమర్పించినా కూడా ఈ ద్వితీయ శని దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే గోచార శని దోషాల్లో పంచమ శని దోషం అని ఉంటుంది. అంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 5వ రాశిలో శని సంచారం నడుస్తూ ఉన్నట్లయితే దాన్ని పంచమ శని దోషం అనే పేరుతో పిలుస్తారు. ప్రస్తుతము వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ శని దోషం ఉంది. ఈ పంచమ శని దోషం ఉన్నప్పుడు సంతానపరమైనటువంటి సమస్యలు కలిగే సూచనలు ఉంటాయి. సంతానం వల్ల ఇబ్బందులు ఉండటం ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఈ పంచమ శని దోషాన్ని తొలగింపజేసుకోవాలంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం వెళ్ళి 41 ప్రదక్షిణలు చేయాలి.
పంచముఖ ఆంజనేయ స్వామి వారికి లాంగూల పూజ చేయాలి. తోక చివరి నుంచి మొదలు వరకు గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు పెడితే ఈ పంచమ శని దోషాన్ని తొలగింపజేసుకొని వృశ్చిక రాశి వాళ్ళు సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే గోచార శనిగ్రహ దోషాల్లో భాగ్య శని దోషం ఉంటుంది. భాగ్య శని దోషం అంటే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 9వ రాశిలో శని సంచారం ఉంటే దాన్ని భాగ్య శని దోషం అంటారు. ప్రస్తుతం కర్కాటక రాశి వాళ్ళకి భాగ్య శని దోషం నడుస్తుంది. భాగ్య శని దోషం ఉన్నప్పుడు అదృష్టం చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ భాగ్య శని దోషం తొలగింపజేసుకోవాలంటే శనివారం జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించి జమ్మి చెట్టు మొదట్లో కొన్ని నల్ల గాజులు నల్ల ద్రాక్ష ఉంచి జమ్మి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయాలి. అప్పుడు భాగ్య శని దోషం తొలగిపోతుంది. అదృష్టం చేతి వరకే వచ్చి జారిపోకుండా అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి గోచార పరంగా జన్మశని, ద్వితీయ శని, పంచమ శని, భాగ్య శని ఈ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి మీ రాశిని బట్టి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. అదేవిధంగా రేపు హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర, అలాగే ఆడి కృత్తిక పర్వదినం. ఈ ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.